నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను పద్మ ఓ పక్క హైదరాబాద్ ట్యాంక్ బండ్లో వినాయకుడి నిమజ్జన సంబరాలు మరోపక్క భాగ్యనగరం నడిబొట్టిన అసెంబ్లీలో సమరాలు ప్రస్తుతం సీఎం రేవంత్ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి రేవంత్ వ్యూహం ఏంటి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం వెనుక ఆంతర్యం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం పలు రకాలుగా వినిపిస్తోంది గతంలో బీజేపీ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు మీకు చేతకాకపోతే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించండి అయితే బీజేపీ చెబితే నేను పని చేయడమేంటని రేవంత్ రెడ్డి భావించారో ఏమో కానీ సరైన సమయం చూసి బాణం సంధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎలాగో కాళేశ్వరం కేసులో కేంద్రానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించారని అనుకోవాలని రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడారంటున్నారు విశ్లేషకులు ఇక రైట్ అయితే బీఆర్ఎస్ బీజేపీని రేవంత్ రెడ్డి ఇరికించారంటున్న కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బీజేపీలు ఏం సమాధానం చెప్తారు ఇక కాళేశ్వర అవినీతి కేసు తెలంగాణలోనే కాదు జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ ప్రాజెక్టులో వేల కోట్లు ఖర్చయ్యాయి కానీ ప్రయోజనం ఎంత వచ్చింది అన్న చర్చ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది ఇప్పుడు సిబిఐ విచారణకు వెళ్లడంతో అసలు నిజాలు వెలుగులోకి రావచ్చని ప్రజల్లో ఆసక్తి పెరిగింది కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నట్టు ఈ కేసులో కేవలం రాష్ట్ర నేతలే కాదు కేంద్రంలోని కొన్ని కీలక వ్యక్తులపైన వెలుగుపడే అవకాశం ఉందని అంటున్నారు మరి ఇది సిబిఐ విచారణ దాడుమా లేక రాజకీయ లాభ నష్టాల లెక్కలకే పరిమితం అవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి ఇక తెలంగాణ అసెంబ్లీలో వాతావరణం ఒక్కసారిగా కుదుపుకు గురైంది బీఆర్ఎస్ బీజేపీ ఒకేసారి రేవంత్ నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ చెబుతున్నది సిబిఐ అంటే కేంద్రం చేతిలో ఉండే బొమ్మ అని బీజేపీ మాత్రం కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ కూడా పాత్ర వహించిందని ఆరోపిస్తోంది మరి ఇలా పరస్పరం ఆరోపణలు ముదురుతుండగా ప్రజలకు మాత్రం ఒకే ప్రశ్న ఎవరు అవినీతి పరులు ఎవరు నిజాయితీ కలవారు ఈ సందేహానికి సమాధానం రాబోయే విచారణలో దొరుకుతుందా లేక ఇది కూడా మరొక రాజకీయ డ్రామాగా మిగిలిపోతుందా అన్నది చూడాలి రేవంత్ రెడ్డి తన వ్యూహంతో బీఆర్ఎస్ నే కాదు బీజేపీని కూడా కష్టాల్లోకి నెట్టారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవైపు కేంద్రం ఆధీనంలోని సిబిఐని రంగంలోకి దింపి ఇక మీరు తప్పించుకోలేరు అనే సంకేతం ఇచ్చారు మరోవైపు బీఆర్ఎస్ పై అవినీతి ముద్ర వేసి ప్రజా సమర్థన కోల్పోయింది అనే ఇమేజ్ సెట్ చేస్తున్నారు ఈ వ్యూహం కాంగ్రెస్ కు ఎంతవరకు మేలు చేస్తుంది అనేది చూడాలి కానీ ప్రస్తుతం మాత్రం రేవంత్ అడుగు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది తెలంగాణలో 2025 లోకల్ ఎన్నికలకు ఇది కీలకంగా మారనుండడంతో సందేహం లేదు సిబిఐ విచారణ చేయకపోతే కేంద్రం బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదం తీసుకురావాలని ఒకవేళ విచారణ చేసి బీఆర్ఎస్ కు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తే అగో చూడు కేంద్రం బీఆర్ఎస్ ఒకటే అని రాజకీయ లబ్ధి గేమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది మరి సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ రణరంగంలో చేస్తున్న వ్యూహ రచనలు ప్రజల మెప్పు పొందుతాయా లేదా అన్నది మరోసారి లోకల్ కుస్తీలో తేలే అవకాశం ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నేత మానవతారాయ్ గారు నమస్తే అండి మానవతారాయ్ ఓకే అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి సంబంధించి చాలా ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ అటు కేంద్రంపై కూడా విరుచుకుపడే ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన అంటే ప్రశ్నోత్తరాలతో పాటు కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో నిజాలు నిజంగానే బయటకు వస్తాయనుకుంటున్నారా అసలు ఎంతవరకు నిజం బయటకు వస్తుంది అనుకుంటున్నారు ఎలాంటి నిజం వస్తుంది అనుకుంటున్నారు మీరైతే పినాకిని చంద్రఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పింది ఈ ప్రాజెక్టు ద్వారా దోపిడీ జరిగింది ప్రజాధనం లూటీ అయింది తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతలో పలు లోపాలు స్పష్టంగా కనిపెడుతున్నాయి అని చెప్పి కమిషను స్పష్టంగా చెప్పింది క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా చెప్పింది కానీ వాస్తవంగా ఇవన్నీ లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ ద్వారానో లేకుంటే సంస్థాగతంగానో సిట్ ద్వారానో సిబిసిఐడి ద్వారా కూడా చర్యలు తీసుకోవచ్చు కానీ వీళ్ళు ఏమంటారో మాట్లాడితే కక్ష సాధింపు అంటారు అంటే ప్రజాధనాన్ని 1,20,40,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో 30,000 కోట్లు దోపిడీ చేసి వీళ్ళు ఖర్చు పెట్టి ఆ ప్రజాధనాన్ని లూటీ చేసి వీళ్ళు ఈ విధంగా తప్పించుకునేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఏంటంటే కక్షపూరితం అనే మాట రాకుండా అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు సిబిఐకి అప్పచెప్పండి బండి సంజయ్ అంటారు రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా సిబిఐకి అప్పచెప్పండి మీ వల్ల కాదు విచారణ కాదని చెప్పారు
కాబట్టి విచారణ కమిషన్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రజలందరి సాక్షిగా దీన్ని సిబిఐకి అప్పచెప్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దాన్ని అప్పచెప్పడం జరిగింది. గతంలో ఏముండేది, ఇదే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు, నడ్డా గారు హైదరాబాద్ రాంగలోనే, ఆ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు రాంగలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారింది అన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా హైదరాబాద్ లేకుండా ఢిల్లీలో అక్కడిక్కడ మీటింగ్లలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సభలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారిందని చెప్పారు. ఆయనే కాకుండా అమిత్ షా గారు కూడా మాట్లాడారే కానీ వారి పైన 10 ఏళ్ల అధికారంలో ఉండేటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. కాబట్టి అదే విధంగా ఏం చేశారు, పక్కగా కాపాడుకుంటూ వచ్చారు కేసీఆర్ ని కాపాడుతూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం రాకుండా ఎదగకుండా కుట్రలు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఏం చేశారో వాళ్ళ చర్యలు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద చర్యలు ఉండవు. కాబట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని అణిచివేయాలి. రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ దాడులు సిబిఐ దాడులు చేశారు. అప్పుడు అదే విధంగా చిదంబరం గారిని జైల్లో పెట్టారు. డికే శివకుమార్ గారు కర్ణాటక లీడర్ ముఖ్యమంత్రి గారిని ఆయన కాకముందు ఆయన జైల్లో పెట్టారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులు నమోదు చేశారు అక్రమంగా. కానీ కేసీఆర్ ఇంత అవినీతి చేస్తుంటే ఒక కేసు కూడా నమోదు చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, చట్టసభలో అందరి ముందు పెట్టి ఆ నివేదికను చదివి 625 పేజీల నివేదిక అందరి సభ్యులకు ఇచ్చేసి సిబిఐకి ఇస్తామన్నారు. ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉన్నది, పారదర్శకంగా విచారణ జరిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మేము ప్రజలకు వాగ్దానం చేసినాం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలతో పాటు ఈ గత పాలకులు బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పులను, అవినీతిని కూకటి వేళ్లతో సహా ఏరివేస్తాం, లూటీ చేసిన ధనాన్ని తిరిగి రాబడతాం అని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చినాం. ప్రజలు నమ్మారు. నమ్మిన తర్వాత ఒక పారదర్శకమైన విచారణ కమిషన్ వేసినాం, అందరికీ చూసిన తర్వాత ఇప్పుడు చర్యలకు సిబిఐకి అప్పచెప్పినాం. రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్కి అప్పచెప్పొచ్చు, లేకపోతే సిఐడికి అప్పచెప్పొచ్చు. కానీ మళ్ళీ ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇది కక్షపూరితం అంటారు. కాబట్టి గతంలో ఏదో అసెంబ్లీలో హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతున్నారు, ఇందిరాగాంధీ గారి మీద కమిషన్ వేసి వారు కోర్టుకు పోలేదా, అదే విధంగా అవి అద్వానీ కోర్టుకు పోలేదా అని చెప్తున్నారు. అవి ఈ కేసుకి ఆ కేసుకి చాలా తేడా ఉన్నది. ఇది పూర్తిగా అవినీతిమయం. తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా కాళేశ్వరంలో లూటీ జరిగింది. ఈ కళ్ళ ముందు ప్రజలు చూశారు. మేడిగడ్డ అనేది ఏ విధంగా కుంగిపోయింది భూమిలోకి, ఆ స్తంభాలు అనేవి. కాబట్టి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా కమిషన్ అనేది స్పష్టంగా చెప్పింది కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారితనంగా, తర్వాత కక్షపూరితంగా వ్యవహరించకుండా సిబిఐ అప్పచెప్పింది. కాబట్టి సిబిఐ అధికారులు కేంద్ర ప్రభుత్వం వెంటనే, నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే, బండి సంజయ్ గారు మొన్న కూడా మాట్లాడే రామచంద్రరావు గారిపై బాధ్యత ఉన్నది. వెంటనే మీ ప్రభుత్వం చేతిలో సిబిఐ ఉంది కాబట్టి విచారణ జరపండి, అసలు నిందితులను సూత్రధారులను అరెస్ట్ చేయండి, శిక్షించండి అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం. ఓకే, రెడ్డి మనతో పాటు మరొకరు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ నేత రామూర్తి గారు కూడా. రామూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. నిన్న రాత్రి జరిగిన శాసనసభ సమావేశాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి సిబిఐ విచారణ చేయించాలి అని చెప్తున్నారు. సో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయనుకుంటున్నారు ఈ సిబిఐ విచారణ ద్వారా? అసలు ఏం జరిగింది? అంతవరకు దాదాపు 9:30 గంటల పైనే జరిగిన ఈ సభలో అసలు మీకేమనిపించింది? అసలు ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయనిపించింది? వాస్తవాలు ఏంటంటే నిన్న మొత్తం కంప్లీట్ గా ఇంచు టు ఇంచు వర్డ్ టు వర్డ్ వినడం జరిగింది. నిన్న ఏం జరిగింది అసెంబ్లీలో అన్నది వాస్తవంగా ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు అన్నది కాంగ్రెస్ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు తేలిపోయింది. వాస్తవం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా, ఏం దూంచినా, సిడబ్ల్యూసి నివేదిక దూంచి అక్కడ నీళ్ళు లేవని దాన్ని సాక్ష్యాలు దూంచినా, అదే విధంగా ఏదైతే ఇప్పుడు వ్యాప్కో సంస్థ ఏదైతే అక్కడ వాటర్ లేవు ఇక్కడ వాటర్ ఉన్నాయని తేల్చి చెప్పి అర్జుంచినా కూడా, అదే విధంగా నిపుణుల కమిటీ ఏదైతే వాళ్ళ సిఫార్సు ప్రకారం ఏ విధంగా వాళ్ళు చేసిండ్రు, ఏ విధంగా మీరు కట్టుకోమని చెప్పి, ఎక్కడైతే వాటర్ లేవు ఇక్కడ వాటర్ ఉన్నాయని కట్టుకోమన్న తర్వాత వాస్తవంగా అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 11 పర్మిషన్లు తీసుకొని ఏదైతే కాళేశ్వరం కట్టుకున్న తర్వాత కూడా వీళ్ళకి ఏంటంటే వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకుల మీదనే అనాదిగా నీళ్ళ కోసం కొట్లాడింది తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు ఏదైతే ఎస్ఆర్ఎస్పి తర్వాత 750 కిలోమీటర్ల గోదావరి ప్రవాహంలో కనీసం ఒక్క ప్రాజెక్ట్ నిర్వహించిన వాళ్ళు కూడా మాట్లాడితే ఏ విధంగా ఉంటది అన్నది వాస్తవంగా. ఇప్పుడు తెలంగాణ కొట్లాడిందే వాళ్ళ మీద, వాళ్ళ 60 ఏళ్ళు దాదాపు 60 ఏళ్ళ గోసకు కారణమైన వాళ్ళు కొంత టీడీపీ, అదే విధంగా ఏదైతే వీళ్ళు ప్రాజెక్ట్ చేపట్టినా కూడా మనం 1980 తర్వాత కొన్ని ప్రాజెక్టు
ముట్టుకుంటే అది కూడా మళ్ళీ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఏదైతే పూర్తి కావడం జరిగింది. తెలంగాణకు సంబంధించి కృష్ణా మీద కానీ అదేవిధంగా గోదావరి మీద కానీ, అదే విధంగా గోదావరి మీద కూడా నీటి వాటా గురించి కూడా మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఏదైతే వీళ్ళు ఒకవేళ వీళ్ళు ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా ముందుకు పోవాలన్నది వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చి, ఎందుకంటే వాళ్ళు సిబిఐకి అప్పచెప్తామని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇవాళ రేపు ఏదైతే కోర్టులో కేసు కొట్టేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే వీళ్ళు ఏదైతే మనకు ఒక ప్రాసెస్ కానీ అదే విధంగా ఏదైతే వీళ్ళు అయితే పీసీ ఘోష్ కమిషన్ ఏ విధంగా అయితే వీళ్ళు ముందుకు పోయింది అన్నది దాని మీద కూడా వాస్తవంగా ఏదైతే హరీష్ రావు గారు కులంకుశంగా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా కూడా ఎందుకంటే శానిటీ లేదు. అదే విధంగా వీళ్ళు ఏదైతే కొండందవి ఎలకని పట్టినట్టు వాస్తవాలు ఏంటన్నది రాష్ట్ర ప్రజలకు ముందుకు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్లు ఖర్చు పెట్టింది దీని మీద, వాళ్ళ తిండికి, వాళ్ళ మొబిలైజేషన్ కి, వాళ్ళ కథపు కార్ఖానం. మళ్ళా వాళ్ళ రిపోర్ట్ ఎంత ఇచ్చిందంటే కేవలం 6 కోట్లు రికవరీ చేయమని ఇచ్చింది. ఎందుకు ఏ విధంగా రికవరీ చేస్తారు నాకు అర్థం కాదు. కానీ ఎవరు దోచులు. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ కంపెనీకి వాస్తవంగా 1,00,00,000 కోట్లు నిన్న మాట్లాడితే వాస్తవంగా అసెంబ్లీలో చూసిన ఈ 1,00,00,000 కోట్లు ఓల్డ్ చూసి వాస్తవంగా రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారండి. 1,00,000 కోట్లు ఎక్కడి 94,000 కోట్లు మాత్రమే తీసుకొచ్చినాం, అది కూడా మారేసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ నుంచి. అదే విధంగా ఏదైతే సొంత మామ ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత మామే 1,00,000 కోట్లు అనడం కరెక్ట్ కాదు, అది తీసుకొచ్చింది 94,000 కోట్లు మాత్రమే అని డైరెక్ట్ వాళ్ళ సొంత పిల్లనిచ్చిన మామే చెప్తాడు. ఇప్పుడు 1,00,00,000 కోట్లని ఎన్ని రోజులు ఇది ఆపరేషన్ చేస్తారు? ఇంకోటి ఏంటంటే అది వాస్తవంగా 2 పిల్లలు కుంగిపోయిన వాస్తవం. ఏదైతే దాని కింద ఏదైతే గోదావరి కింద మనం కూడా ఏదైతే పోలవరం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, అది కూడా పొలసాలు కొట్టకపోతే వాళ్ళు దాదాపు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడుతున్నారు, అక్కడ రిపేర్ చేస్తున్నారు, నీళ్ళు అందిస్తున్నారు. మరి వీళ్ళకి ఏం జరిగిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మేము ప్రాజెక్టులు చేసినాం, అది చేసినాం, వెనకటి అది కట్టినాం, వెనకటి ఎర్రగుర్రం కట్టినాం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాదాపు 20 నెలలు అవుతుంది. 20 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నా. రాష్ట్ర ఆదాయం కూడా దాదాపు 18,500 కోట్లు వస్తుంది. అదే 2,70,000 కోట్లు చిల్లర అయింది. దాంతో ఏం చేస్తున్నారు? ఈ పైసలతో ఏం చేస్తున్నారు? ఎవరు ఖర్చు చేయట్లేదండి. వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు నేను అనలేదు, వీలో కనబడే ఏదైతే రేవంత్ రెడ్డి పలుమార్లు సిబిఐ గురించి, ఈడీ గురించి, అది ఎలక్షన్లకు సంబంధించిన కంప్లీట్ గా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఎలక్షన్ లో లబ్ధి చేకూరాలనుకుంటే సిబిఐ తీసుకొస్తారు, ఈడీ తీసుకొస్తారు. నేనేమంటున్నా ఈ సందర్భంగా, కాంగ్రెస్ ఒకవేళ కేంద్రంలో అధికారం ఉంటే సిబిఐని ఏదైతే వాస్తవం చెప్పండి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇండివిజువల్. ఓకే రైట్, ఓకే మానవరాయ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అనేది ప్రజలు ఏంటంటే మాట్లాడుతుంటారు. 1,00,000 కోట్లు ప్రాజెక్ట్ అంటే 1,00,000 కోట్లు కాదు, అందులో 20,000 కోట్ల 30,000 కోట్ల అనేది తేల్చాల్సింది విచారణ సంస్థ వస్తుంది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు తేలుస్తారు ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని. కాబట్టి ఓపిక పట్టండి. ఇందులో అవినీతి అసలు జరగలేదో జరగకపోతే ఆ నాణ్యత ఏంది, అందులో రిపోర్ట్ ఏముంది, ఎన్డీఆర్ఎస్ రిపోర్ట్ ఏముంది, అందరు కూడా తప్పిదం ఉంది. చరిత్రలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం మధ్యలో అడ్డు రావద్దు. ఒక్క నిమిషం రావద్దు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానివ్వండి, విజిలెన్స్ కానివ్వండి, ఇందులో 3 ఇంజనీర్లు తిమింగలాలు వాళ్ళు ఒక్కొక్క 3 దగ్గర 1000 కోట్లు దొరికినాయి. అంటే ఇందులో పనిచేసిన ఈఎన్సీ మురళీధరరావు దగ్గర, మోటార్ల దగ్గర ఇంజనీర్ గా ఉన్న నూనె శ్రీధర్ దగ్గర, హరిరామ్ దగ్గర, వీళ్ళంతా జైలుకు పోయారు, జైల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర మొత్తం మన ఏసీపీ మొత్తం సేకరిస్తే, వాళ్ళ ఆస్తుల మీద ఒక వ్యూహాత్మకంగా ఎక్కడెక్కడ సేకరిస్తే 1000 కోట్ల లెక్క తేలింది. కాబట్టి ఇక్కడ అవినీతి స్పష్టంగా కనపడుతుంది. విజిలెన్స్ కమిషన్ కూడా మొత్తం 17 మంది ఇంజనీర్లు బాధ్యులని చెప్పింది. ఆ దిశగా కూడా ఏసీపీ విచారణ జరుగుతుంది. అట్లాంటి నేపథ్యంలో అసలు సూత్రధారులు దీనికి బాధ్యులు ఎవరయ్యారంటే వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. అయితే ఈ కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవాలంటే ఒక సిట్ లేకుంటే సిబిసిఐడినో ఇంకేదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న సంస్థల ద్వారా చేయొచ్చు. కానీ అట్లా కాదు. అట్లా కాకుండా ఇంకా సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ కాబట్టి ఇందులో ఇది అవినీతి అనేది స్పష్టంగా ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా తేల్చాలని చెప్పి అప్పచెప్పినాం. చూడండి, నిజంగా మీరు నీతివంతులైతే మీరు ఏ తప్పు చేయకపోతే ఉండండి, ఎందుకు కోర్టుకు పోవాలి? అసలు మాకేం తప్పు లేనప్పుడు సరే న్యాయపరమైన హక్కు ఉంది. అసలు అసెంబ్లీలో చర్చ పెట్టొద్దని పోయారు, అసెంబ్లీలో చర్చ కూడా అయిపోయింది. కాబట్టి ఈ అవినీతి అనేది కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. ఎప్పటికి కూడా ఇట్లాంటి అవినీతి అనేది తప్పించుకోవడం కుదరదు.
భవిష్యత్తులో ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, రేపు మేమైనా రేపు ఇంకోళ్ళు వచ్చినా ప్రజాధనం లూటీ కాకుండా ఇట్లాంటి చర్యలు జరగాల్సిందే. లేకపోతే పాలకులు భయం ఉండదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు దీన్ని పారదర్శకంగా పోస్ట్ కమిషన్ విచారణ జరిపించారు. మొత్తం 119 మంది కూడా ఏం చెప్పారు? అందరూ 119 మంది కూడా కర్త కర్మ క్రియ గత పాలకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పమన్న చోట చెప్పినాం. ఆ డిజైన్లు ఆ వ్యాప్కో సంస్థ ఎక్కడ కట్టమందంటే వాళ్ళు కట్టమని చూడగానే 5 కిలోమీటర్ల దూరం కట్టారు. కాబట్టి ఇట్లాంటి విపత్తు వచ్చింది. ఇది నిజంగా మానవ తప్పిదం, ఇది గత పాలకుల తప్పిదం. ఇంజనీర్లను పనిచేయనివ్వలేదు. అదేవిధంగా ప్రజాధనం ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో 11,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కేవలం 2 లక్షల ఎకరాల కోసమే రీడిజైన్ చేసేసి కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం కట్టేసి ఇలా మొత్తం కూడా తెలంగాణ దుఃఖదాయనిగా కాళేశ్వరాన్ని మార్చారు. తెలంగాణ దుఃఖదాయని ఎందుకంటామంటే ఈ ప్రాజెక్టు నడిచినా నడవకున్నా నడిస్తే 46,000 కోట్లు ఏది కరెంటు బిల్లులు కానీ దీని అప్పులు కానీ మొత్తం కట్టాల్సింది, నడవకపోయినా డబ్బులు చెల్లించాల్సిందే. కాబట్టి ప్రజాధనం లూటీ అవుతుంది, ప్రజాధనానికి బొక్క పడుతుంది. ఈ ప్రాజెక్టు మూలంగా ప్రజాధనం నష్టపోతుంది. కాబట్టి తెలంగాణ దుఃఖదాయని అని అన్నాం. నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పోస్ట్ కమిషన్ కూడా సాదాసీదా కాదు, వాళ్ళు నేరుగా విచారణ జరపడమే కాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, విజిలెన్స్ కమిషన్ వాళ్ళదైన శైలిలో వాళ్ళు మొత్తం కూడా విచారణ జరిపిన తర్వాత ఇక్కడ బాధ్యుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. రామూర్తి గారు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. నేనేమంటున్నా, మిత్రుడు ఎన్డీఎస్ఏ గురించి చెప్పిండు. ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్పింది, 7th బ్లాక్ మొత్తం పూర్తిగా తీసేసి మళ్ళీ కట్టుకోవచ్చు, అది ప్రాజెక్ట్ ను మళ్ళీ అందుబాటులోకి తెచ్చుకోవచ్చు అని చెప్పింది. దానికి సంబంధించినవి కూడా నేను చూస్తా. దానికి అదే విధంగా ఏదైతే 2007 నుంచి 2014 వరకు ఎవరున్నారండి? వీళ్ళ ప్రభుత్వమే కదా. వాస్తవంగా ఒక్క పర్మిషన్ తీసుకురాలేదు ఏదైతే వీళ్ళు అనుకుంటున్న ఏదైతే ప్రాజెక్టులకు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తొమ్మిడిహల్లి దగ్గర ప్రాజెక్ట్ కడతామన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మేము ఎవరైనా అందరు ప్రయత్నం చేసినాం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినాం, మా ప్రయత్నం మేము చేసినాం, కానీ అక్కడ రాదు అన్న విషయం వాస్తవంగా మేము కొంత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అంతవరకు వాస్తవంగా మొబిలైజేషన్ పేరిట దోపిడీకి గురైంది. ఎందుకంటే అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడదామని అడ్వాన్స్ల రూపంలో వాళ్ళు ఏదైతే మొబిలైజేషన్ రూపంలో పైసలు మింగింది ఎవరైనా అంటే వాస్తవాలు చెప్పుకుంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మిత్రులు మాట్లాడతాడు ఎలాంటి పర్మిషన్ లేవు, ఏం పర్మిషన్ లేవు అంటే వాస్తవంగా ఏదైతే టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో దాని ఏదైతే అనుసంధానంగానే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఏదైతే మేము ఆ ప్రాజెక్ట్ కట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టుంటే కాళేశ్వరం విలువ తెలియదు. మరీ చెప్తున్నా, వాస్తవంగా ఏంటంటే చాలా 100 కాంపౌండెంట్లు ఉంటాయి. వాస్తవంగా నిన్న కూడా హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పిండు, కాళేశ్వరంలో 100 కాంపౌండెంట్ లో 2 పిల్లలు పొంగిపోతే రాజకీయంగా అప్పుడు ఏదైతే ఎలక్షన్ల ముందు వాడుకున్నారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఎట్లా వస్తాయండి? వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందున్నప్పుడు ఒక రిపోర్టు, దాని తర్వాత ఎంపీ ఎన్నికలకు ఇంకో రిపోర్టు, మళ్ళీ ఈ రోజు ఏదైతే స్థానిక ఎన్నికలకు పోతే ఇంకో రిపోర్టు. రాజకీయంగా యూజ్ చేసుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా తెలంగాణ నేలకు అనాదిగా అన్యాయం చేసిన పార్టీ మీదే వాస్తవంగా తెలంగాణ యావత్తు ఏదైతే మొత్తం తెలంగాణ పంచాలి ఇప్పుడు ఇప్పటి వరకు కొట్లాడుతూనే ఉంది. వాస్తవం ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఈ రోజు నీళ్ళ విషయాల్లో కూడా మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఏదైతే తెలంగాణ ఏర్పడక ముందు ఒక నిమిషం తెలంగాణ ఏర్పడక ముందే 1486 టీఎంసీల నీటి వాటాలు హెడ్ ప్రాజెక్ట్, ఎందుకంటే 986 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 518 వాడుకోవాలి. 518కి బదులు ఏదైతే 776 వాడుకుంటూ 250 ఓకే రైట్. థ్యాంక్ యూ అండి రామూర్తి గారు, అదేవిధంగా మానతరాయ్ గారు ఇన్ డెప్త్ లో పాల్గొన్నందుకు. రైట్ అండి, మళ్ళీ ఒకసారి ఇదే విషయానికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.